జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆల్ఫలా యూనివర్సిటీ అనేది హర్యానాలోని ఫరీదాబాద్లో ఉండాలి. ఫరీదాబాద్ జిల్లాలోని దౌజ్ గ్రామంలో సుమారుగా ఒక 62 నుంచి 70 ఎకరాల విస్తీర్ణంలో ఉండదన్నమాట. ఆల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విద్యా సంస్థలు 1997 నుంచి నడుస్తున్నాయి. హర్యానా ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం కింద 2013లో దీనికి పూర్తి స్థాయి విశ్వవిద్యాలయ హోదా అయితే వచ్చింది. ఇక ఈ యూనివర్సిటీ మొత్తం కూడా అరబ్ దేశాల నుంచి వచ్చేటటువంటి ఫండింగ్ తో నడుస్తూ ఉంటది అనమాట. ఈ పాటికే ఈ న్యూస్ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మెడికల్, ఇంజనీరింగ్, బీఈడి ఎడ్యుకేషన్, అలాగే మేనేజ్మెంట్, సైన్స్ వంటి వివిధ విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులను అయితే అందిస్తారన్నమాట. ఇక ఈ ఆల్ఫలా యూనివర్సిటీలో చదివేటటువంటి యువకులంతా కూడా చెప్పాలంటే జిహాదీగాళ్లే. ఈ యూనివర్సిటీలో ఎక్కువగా హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి ముస్లిం యువకులు, అలాగే కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి ముస్లిం యువకులు ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు. చూడండి, ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితి ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. కాశ్మీర్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ చదువుతూ ఉంటారంటే వాళ్ళు ఏ భావజాలాన్ని తీసుకొస్తారు, వీళ్ళని ఏ విధంగా తయారు చేస్తారు అర్థమవుతుంది మీకు. ఈ వెధవలంతా కూడా చదువుకోకుండా మన భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలా, బాంబులను ఏ విధంగా తయారు చేయాలా, ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలా అన్న విషయాలపైన పరిశోధనలు చేస్తూ ఉండేవాళ్ళంట. అయితే పోయిన సంవత్సరం ఈ ఆల్ఫలా యూనివర్సిటీ దగ్గరలో ఈ ఫరీదాబాద్ జిల్లాలో పోలీసులు జరిపినటువంటి మెరుపు దాడుల్లో సుమారుగా 2900 కిలోల అమోనియం నైట్రేట్ ను, అలాగే భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 250 కేజీల RDX ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మదర్ ఆఫ్ సైతాన్ అనేటటువంటి ఒక కొత్త కెమికల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ 3 పదార్థాలతో 200 బాంబులను తయారు చేసి ఢిల్లీ నగరంలో ఒకేసారి బాంబు పేలుళ్లను జరపాలని చెప్పేసి ఈ దరిద్రులంతా కూడా ప్లాన్ చేశారు. ఈ ఉగ్రవాద ముఠాలో ఉన్నత విద్యావంతులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు, డాక్టర్లు కూడా ఉండటం గమనార్హం అన్నమాట. చూడండి, అంటే మనం గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం, చదువుకోకపోవడం వల్ల లేదా పేదరికం వల్ల ఇలాంటి వాళ్ళంతా కూడా ఉగ్రవాదులుగా తయారవుతారని చెప్పేసి గతంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మాట తప్పు అని చెప్పి ఈ ముండా కొడుకులంతా కూడా నిరూపించారు. అవునా కదా? మరి వీళ్ళు డాక్టర్లు, బాగా చదువుకున్న వాళ్ళు, ఏం వీళ్ళకి జబ్బు, ఏం వీళ్ళకి మాయరోగము? ఇక్కడ పేదరికం కాదే, లేదా చదువు కాదే, ఇక్కడ ఏంటంటే మత పిచ్చి. ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి చెందినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముజమిల్ అహ్మద్ గనాయి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడనమాట. ఈ జిహాదీగాళ్లు యూనివర్సిటీలోని బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ నుంచి రసాయనాలను సేకరించి ఈ బాంబులను తయారు చేస్తానట్టు పోలీసులు అయితే గుర్తించారు. చూడండి ఏ లెక్కన వాడినారో, వాడకమంటే ఇట్టుండాలన్నమాట. చూడండి, అరెస్ట్ అయిన వాళ్ళలో మరో వైద్యుడైనటువంటి డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్ కూడా ఉన్నాడు. వీడు జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి పోలీసులు కనిపెట్టినారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర నుంచి AK-56 రైఫిల్, అలాగే పిస్టల్స్, వందలాది రౌండ్ల మందుగుండు సామాగ్రి, 20కి పైగా డిజిటల్ టైమర్లు, డెటోనేటర్లు, రిమోట్ కంట్రోల్ సర్క్యూట్లు, అలాగే వీటికి సంబంధించినటువంటి వైర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అంతటితో ఈ కేసు ఆగిపోలా. ఈ యూనివర్సిటీ జిహాదీలు హర్యానా మొత్తం కూడా వ్యాపించినారంట. హర్యానాలోని ఆర్మీ బేస్లు ఉన్నటువంటి ప్రతి చోట ఈ దరిద్రులు తమ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో NIA వీళ్ల కోసం వెతుకులాట ప్రారంభించింది. ఇందుకు కొనసాగింపుగా హర్యానాలోని పల్వాల్, అలాగే నూహ్ జిల్లాల్లో పాకిస్తాన్ అనుబంధ గూఢాచారి నెట్వర్క్ పైన జాతీయ దర్యాప్తు సంస్థ భారీ దాడులు అయితే నిర్వహించింది. ఈ ఆపరేషన్లో 8 మంది జిహాదీలను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్యనే అరెస్ట్ అయినటువంటి ఒక జిహాదీగాడు ఇచ్చినటువంటి కీలక సమాచారం ఆధారంగా ఈ దాడులన్నీ కూడా చేశారు. వాడు అందించినటువంటి వివరాలతో దర్యాప్తు బృందాలు పల్వాల్, అలాగే నూహ్ ప్రాంతాల్లో సోదాలు అయితే నిర్వహించాయి. ఇక NIA బృందాలు, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అలాగే స్థానిక హర్యానా పోలీసుల సహాయంతో మొన్న బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఈ సోదాలన్నీ కూడా నిర్వహించారనమాట. ఈ సోదాలు ప్రధానంగా పల్వాల్లోని బాహిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పావ్సర్ గ్రామం, అలాగే నూహ్ జిల్లాలోని పొన్హానా ప్రాంతాల్లో జరిగినాయి. ఇక ఈ దాడుల్లో ఇప్పటి వరకు మొత్తంగా 8 మంది జిహాదీలను NIA వాళ్ళైతే అరెస్ట్ చేశారు. ఈ జిహాదీగాళ్ళు పాకిస్తాన్ గూఢాచారులకు సహకరించారని, వాళ్లతో ప్రతిరోజు కూడా సంప్రదింపుల్లో ఉండేట్టు ప్రాథమికంగా గుర్తించారన్నమాట. 2017 నుంచి వీళ్ళు జమ్మూ కాశ్మీర్లోని అనుమానిత వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పేసి ఈ దర్యాప్తులు అయితే తేలింది. అంటే ఇప్పటి నుంచి 2017 నుంచి ఈ గూఢాచార్య నెట్వర్క్ భారతదేశంలోని కీలకమైనటువంటి రైల్వే స్టేషన్లు, అలాగే సైనిక స్థావరాలు, అలాగే ఇతర వ్యూహాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫోటో
ఫోటోలు అలాగే వీడియోలను పాకిస్తాన్కు పంపినట్లు మన ఎన్ఐఏ వాళ్ళు అయితే కనిపెట్టారన్నమాట. ఈ సోదాల సమయంలో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు అలాగే పత్రాలను కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం ఈ నెట్వర్క్ మూలాలు 2017లోనే ఉన్నాయంట. చూడండి, 2017 నుంచి ప్లానింగ్ అనమాట. అప్పట్లో పల్వాల్లోని బహిన్ ప్రాంతానికి చెందినటువంటి ఒక జిహాదీకి జమ్మూ కాశ్మీర్లోని ఇస్లామిక్ జిహాదీలతో పరిచయాలు ఏర్పడినాయి. ఈ పాకిస్తాన్కు చెందినటువంటి గూఢాచారి సంస్థలు సోషల్ మీడియా అలాగే ఇతర మార్గాల ద్వారా స్థానిక యువకులను ఆకర్షించడం ద్వారా ఈ నెట్వర్క్ అనేది ఇంకా విస్తరించిందనమాట. ఈ నెట్వర్క్ సంబంధించి మే నెల 2025లో నూహ్ జిల్లాకు చెందినటువంటి ఆర్మాన్, మొహమ్మద్ తారిఫ్ వంటి ఇస్లామిక్ జిహాదీలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ గూఢాచార్య ముఠా వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇక పట్టుబడినటువంటి ఈ జిహాదీలు 15 కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లను ఉపయోగించేవాళ్ళని, దాదాపు 70 పాకిస్తాన్ నెంబర్లతో సంప్రదింపుల్లో ఉండేవాళ్ళని చెప్పేసి దర్యాప్తులో తెలిపింది. వీళ్ళు పాకిస్తాన్ హ్యాండర్ల పేర్లను ఆపరేషన్ డాన్ వంటి కోడ్ పేర్లతో సేవ్ చేసుకునేవాళ్ళు. ఆపరేషన్ డాన్ అంట. ఈ గలీజుముడా ఏమైనా సినిమాలు ఏమైనా ఎక్కువ చూస్తూ ఉన్నారేమో, అట్టగానే ఉండదు చూడబోతే. ఇక ఈ జిహాదీగాళ్ళు మన దేశ సైన్యానికి సంబంధించినటువంటి కదలికలు, రైల్వే స్టేషన్ల ఫోటోలు అలాగే వీడియోలను వాట్సాప్ వంటి యాప్ల ద్వారా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏజెంట్లకు పంపించేవాళ్ళంట. ప్రస్తుతం పట్టుబడినటువంటి 8 మంది జిహాదీగాళ్లను విచారిస్తున్నటువంటి అధికారులు హవాలా మార్గంలో వీళ్లకు అందినటువంటి నిధుల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద మరో అతి పెద్ద ఉగ్ర కుట్రను మన ఎన్ఐఏ వాళ్ళైతే ఛేదించారనమాట. అది విషయం చూడండి. అంటే మనకు నిద్రలేస్తే బయటకు పోతే పోలీసులు కనపడతారు. ఇక మన దేశానికి ఏంటంటే చుట్టుపక్కల సైన్యం ఉండాలి. అలాగే మన దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలు జరిగినా కూడా ఆ కుట్ర మన దాకా వచ్చేలోపే పసిగట్టడానికి మన ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ కూడా ఉన్నాయి. ఇంతమంది కలిసి మనల్ని, మన దేశాన్ని కాపాడుతారు. ఏమి చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోగలుగుతాం మనం ఒకసారి ఆలోచించండి మిత్రులారా. దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే విధంగా సాగుతున్నటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి కుట్రలను ఎన్ఐఏ అత్యంత చాకచక్యంగా తిప్పుకొట్టింది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వాటిని కూకటి వేళ్లతో తొలగించడమే లక్ష్యంగా మన దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సమాచారం మన దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వెంటనే ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను, ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. షేర్ చేస్తారు కదా. అలాగే ఇలాంటి మరిన్ని వేగవంతమైన నిజాయితీతో కూడినటువంటి అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ప్రోత్సహించే విధంగా ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.